వెల్కమ్ బ్యాక్. ఖమ్మంలో జరిగిన అత్యాచార యత్నం కేసు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 ఏళ్ల బాధిత బాలికను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లి కన్నీరు మున్నీరు అయ్యారు. ఇప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకుంటున్న తమ బిడ్డ ఇప్పుడు జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష విధించారని, ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేశారు. కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిళ్లు వస్తున్నాయన్న ఆరోపణలు కూడా చేశారు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా త్వరితగతిన న్యాయం జరగాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే మధ్యవర్తిత్వం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట. కేసు వాపస్ తీసుకోమని చెప్తున్నారట. అటువంటి దుర్మార్గుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దండి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా కఠినాతి కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం తరఫున ఉన్న లాయర్లు వాదించాలి. ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా అప్పటి వరకు మా కళ్ళ ముందు ఆడుకుంటున్నటువంటి చిన్న పాప బిల్డింగ్ మీదకి వెళ్ళి పడితే మొత్తానికి మళ్ళీ లైఫ్లో నడవలేదని డాక్టర్లు చెప్తుంటే ఎంత దారుణంగా ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఉందో ప్రభుత్వం ఒక్కసారి మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు. రోజుకు 5 మంది ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద, మైనర్స్ మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పోక్సో కేసులు అవుతా ఉన్నాయి. కఠినమైన చర్యలు తీసుకోండి దయచేసి. రాజకీయ జోక్యం లేకుండా ఈ పోక్సో కేసుల మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మహిళా లోకానికి అంతటి కూడా భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.